సాయంత్రం 5 గంటల వేళ 50 ఏళ్ల వంశీకృష్ణ వంటగదిలో హడావిడి చేస్తున్న భార్య దగ్గరికి వచ్చి, ఏమిటోయ్ ఏవో స్నాక్స్ చేస్తున్నట్టున్నావు, నేనేం అడగలేదే అనగానే, మీకోసం ఏం కాదులే, అమ్మాయి వచ్చే టైం అయింది, రాగానే తినటానికి ఏం లేకపోతే పాపం అది అంటుండగానే, అవునవును, అది స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి గత 20 ఏళ్లుగా ఇదే తంతు, పైగా ఈ మధ్య ఉద్యోగం కూడా జాయిన్ అయింది, కష్టపడి వస్తుంది కదా, బిడ్డంటే ఎంత ప్రేమే నీకు అన్నాడు వంశీకృష్ణ. దానికి భార్య, అక్కడికి మీకు ప్రేమ లేనట్టు, పదండి పదండి, అది రాగానే దాంతోపాటు మీరు కూడా తిందురుగాని అంటూ బయటకు తోసింది. 5 నిమిషాల తర్వాత హ్యాపీగా ఎంటర్ అయింది కూతురు. చూసిన వంశీకృష్ణ, ఏంటమ్మా రోజు అలసిపోయి వచ్చేదానివి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగిన తండ్రితో, ఈరోజు 1 తారీఖు నాన్న, శాలరీ ఇచ్చారు, అదే సంతోషంతో చెప్పింది కూతురు. ఓ 1 తారీఖు 1 శాలరీ, సరే తీసుకెళ్ళి మీ అమ్మ చేతికి ఇవ్వు. ఆ మాట వినగానే కూతురు ముఖంలో ఆనందం మాయమై, నేనివ్వను అంది. ఆశ్చర్యంగా వంశీకృష్ణ, అదేంటమ్మా అలా అంటావు, ఇవ్వుపో, చెప్తే అర్థం కావట్లేదా, నేను ఇవ్వను నాన్న. కటువుగా కూతురు అన్న మాట వంటగదిలోని అమ్మ చెవిలో పడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజానికి ఆ తల్లికి జీతం పైన ధ్యాసే లేదు. కొంచెం బాధగా వంశీకృష్ణ, అవునులే సంపాదిస్తున్నావు కదూ, చిన్నప్పటి నుంచి నువ్వేది అడిగినా కాదంటే నువ్వు బాధపడతావని తాను చిల్లరగా డబ్బాలో దాచుకున్న డబ్బులు కూడా తీసి నీకిచ్చేది కదూ, ఇప్పుడు కూడా నువ్వు రాగానే తినటానికి ఏదైనా పెట్టాలని వంటగదిలో తాపత్రయపడుతుంది పిచ్చిది అనగానే, అందుకే నాన్న ఇవ్వనంటున్నాను, చిన్నప్పటి నుంచి నాకేది ఇచ్చినా అమ్మ చెయ్యే పైనుండేది, నా చెయ్యి కిందుండేది. అర్థం కానట్టు చూశాడు. ఇప్పుడు నేను అమ్మకిచ్చాననుకో, అమ్మ చెయ్యి కింద అవుతుంది, అది నాకు ఇష్టం లేదు. నేను ఈ జీతం తీసుకెళ్ళి అమ్మ దాచుకునే డబ్బాలో పెడతాను, నాకు అవసరమైతే అమ్మే నాకు ఇస్తుంది, అమ్మ చెయ్యి పైనుండాలి నాన్న, మీ చేతులు ఎప్పుడూ పైనే ఉండాలి అంది కూతురు. వంటగదిలోని అమ్మ కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలయ్యాయి. వంశీకృష్ణ మొహం వెలిగిపోయింది. కూతుర్ని గర్వంగా చూశాడు. ఏమే, నా కూతురు వచ్చింది, నువ్వు చేసినవి తీసుకురా, అందరం కలిసి తిందాం అన్నాడు ఆనందంగా. తొందరపడి అపార్థం చేసుకుంటే బంధాలు నిలబడవు.